జగన్ రెడ్డికి బ్యాడ్ టైం రన్ అవుతుంది. ఘోర ఓటమి పాలైన తర్వాత పార్టీని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్న వేళ మద్యం కుంభకోణంలో అడ్డంగా బుక్ అయ్యాడు. అన్ని వేళ్లు జగన్ వైపు చూపిస్తున్నాయి. శుక్రవారం నాడు జరిగిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టులను జగన్ రెడ్డి అస్సలు ఊహించలేదని చెప్తున్నారు. ఈ ముగ్గురి దాకా సిట్ వాళ్ళు రారని భావించారట. వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉండడానికి జగన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేశాడంటున్నారు. సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ పిటిషన్ని వాదించడానికి ప్రముఖ లాయర్లను కూడా పెట్టాడు. అందుకే సిట్టు వాళ్లను అరెస్ట్ చేసినట్టు చెప్పగానే తాడేపల్లిలో ఉన్న జగన్ రెడ్డి కలవరపాటికి గురయ్యాడని చెప్తున్నారు. జగన్కు సంబంధించి ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ వీళ్ళిద్దరికీ తెలుసని చెప్తారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ రెడ్డికి వీళ్ళిద్దరూ కుడి భుజం, ఎడం భుజం లాంటి వాళ్ళు అన్నమాట. నోరు విప్పితే జగన్ పని అయిపోయినట్టే. సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడమే కాకుండా తీర్పు ఇస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా ఘాటుగా ఉన్నాయని న్యాయ వర్గాలు అయితే చెబుతున్నాయి. వీళ్ళిద్దరి పాత్రకు సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. అటువంటప్పుడు మేము కళ్ళు మూసుకుని ఎలా ఉండగలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందంటే కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా సిట్టు విచారణలో వీళ్ళు పెద్దగా నోరు విప్పలేదు. సోమవారం, మంగళవారాల్లో వీళ్లను కోర్టు సిట్టు కస్టడీకి ఇవ్వచ్చు. అప్పుడు సిట్టు కాస్త కఠినంగానే విచారణ చేస్తుంది. అప్పుడు నోరు విప్పాల్సిందే. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు చెప్పే దాని మీదే జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు అరెస్ట్ కావడంతో రాబోయే నెల రోజుల్లోనే జగన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని జనం బలంగా నమ్ముతున్నారు. చూద్దాం మరి.